మంగళగిరి ఇమానుయేల్ చర్చిలో సేవకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పాస్టర్లు రవిప్రకాష్, బుజ్జిబాబు, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వారు దైవ సేవకులకు మరి బకాయిగా ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని మరి 2024 సంవత్సరము మే, జూన్, జూలై 3 మాసములకు రిలీజ్ చేయటము మరి చాలా సంతోషదాయకం. కాబట్టి మరి 2024 మే నుండి 2025 మార్చి వరకు ఉన్నటువంటి ఈ యొక్క 9 నెలల బకాయిలు ప్రభుత్వం వారు మరి రిలీజ్ చేయాలని వారిని ప్రేమతో మరి దైవ సేవకులందరి పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాము. దేవుని సేవకులు దేశం కొరకు, రాష్ట్రం కొరకు, ప్రజల కొరకు, ప్రభుత్వం కొరకు మరి కడుపు మార్చుకొని కన్నీరు గార్చి భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. దైవ సేవకుల ప్రార్థన వలన మీరందరూ క్షేమంగా ఉన్నారు, మీరందరూ చక్కగా పరిపాలన చేస్తున్నారు. కాబట్టి దైవ సేవకులను మీరు ప్రేమించండి. వారి యొక్క గౌరవ వేతనాన్ని మరి ఉన్నటువంటి 9 నెలల గౌరవ వేతనాన్ని మీరు రిలీజ్ చేయాలని ప్రభునామములో ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత మరి ఇటీవల కాలంలో బీటెక్ చదువుకుంటున్నటువంటి బిడ్డలకు, అలాగే ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకుంటున్న బిడ్డలకు ప్రభుత్వం వారు ఫీజు రీఎంబర్స్మెంటు మరి జమ చేశారు. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్సీ సహోదరులకు, బీసీ సహోదరులకు ఫీజు రీఎంబర్స్మెంట్ మరి జమ చేశారు. కానీ క్రైస్తవులకు, బీసీసీలకు, ముస్లింలకు మరి ఫీజు రీఎంబర్స్మెంట్ జమ చేయలేదు. దాదాపుగా మరి 2 సంవత్సరాల ఫీజు కట్టుకోలేక చాలామంది తల్లిదండ్రులు అప్పులు పాలైనటువంటి పరిస్థితి, వడ్డీలు పాలైనటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారు వెంటనే తగు విధంగా మరి దీని విషయంలో ఆలోచించి క్రైస్తవ బిడ్డలు, బీసీసీకి ఉన్నటువంటి బిడ్డలకు, అలాగే ముస్లిం బిడ్డలకు మీరు ఫీజు రీఎంబర్స్మెంటు జమ చేయవలసిందిగా ప్రభునామములో ప్రేమతో విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రీతిగా 3 నెలలు గౌరవ వేతనం రిలీజ్ చేయడానికి ప్రయాసపడి కృషి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వ క్రైస్తవ ప్రతినిధి మరి ప్రొఫెసర్ కొడాలి విజయ్ గారికి ప్రభునామములో మా దైవ సేవకులందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పాస్టర్స్ హానరీ విషయంలో వారు తీసుకున్న శ్రద్ధను బట్టి మరి అలాగుందనే మరి ముఖ్యంగా మంగళగిరి కాన్స్టిట్యున్సీ మరి ఎమ్మెల్యే గారు, అలాగుందనే ఆ గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగుందనే క్రైస్తవ ప్రతినిధిగా ఉండి, రాయబారిగా ఉండి ఎంతగానో మరి ప్రయాసపడినటువంటి ప్రొఫెసర్ కొడాలి విజయ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.